నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యాదవ జాతి ముద్దుబిడ్డ పెద్దలు గౌరవనీయులు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన యాదవ సంఘాల బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు జక్కిటి శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించే నిరసన తెలిపారు. కార్యక్రమంలో మన కార్యకర్తల మీద, మన బీసీ బిడ్డల మీద, మన యాదవ బిడ్డల మీద, ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద ఎలా పోలీసులు దృష్టిగా ప్రవర్తించారు, లాఠీ చార్జ్ చేయడం, గాయపరచడం జరిగిందన్నారు. కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానాలు చేశారు. కార్యక్రమంలో మేకల రాములు యాదవ్, ఆర్కే యాదవ్, మేక లలిత యాదవ్ ఉన్నారు. మీరు తప్పుపట్టడం అంటే కొన్ని నిజాలు మాట్లాడతారు. ఏది ఏమైనా సరే మనకింత మన బీసీ బిడ్డలని అగౌరవంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఛాన్స్ ఇచ్చేది మనమే అని నేను నమ్ముతాను. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకు అంటే మనం ఏ పార్టీలో ఉన్నా ఇవాళ 85 సంవత్సరాలు ఉన్న పెద్దమ్మని ఆమె అనుభవంలో అంత వయసు లేనోడు అనుచిత వ్యాఖ్యలు చేసిండు అంటే వాడు ఇలా దాచుకున్నాడు అంటే నినాదాన్ని మనం ఏకదాటిగా ఇస్తూ ఇలా రోజున ఇలా యాదవ బిడ్డలు అన్నాడు కొడుకు తండ్రి గౌడ జాతులు అంటుండు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఈ రోజు సభలో మాట్లాడుతున్నాయి. నేను మాట్లాడతా గౌడలని మాట కూడిపిస్తాడు అని మాట్లాడుతుంటే గౌడల మాట, యాదవ మాట కూడా ఈ రెడ్డి లంజ కొడుకులకు జీవితమే మేము సోషల్ మీడియా ప్రయత్నిస్తే ఎంతమంది వచ్చారో నీ ఇల్లు ముట్టడియాలంటే నువ్వు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉండవు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నావు. మొత్తం నీ గురించి చెప్పాలంటే అందరు నవ్వుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందుగా సస్పెండ్ చేసి ఇక్కడ ఇచ్చినట్టే ఇస్తే మన పంచాయతీ పడింది. ఇదే విషయాన్ని కూడా మీరందరూ ఐక్యంగా ఒక కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు కూడా సర్కులర్ జారీ చేసి అంతగా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈశ్వరమ్మ గారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీగా మద్దతుగా ఉంటుందని చెప్పి ముందుగా సమాజం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ అమ్మకు తోడుగా మీడియాగా అండగా ఉంటామని అమ్మతో కలిసి పోరాటమని తెలియజేస్తున్నా. జై బీసీ, జై బీసీ, జోహార్ నవీన్ చక్క, జోహార్ కోటపల్లి రామన్న, జోహార్ సోమశివన్న, జోహార్ నారాయణ వీరన్న. ధన్యవాదాలు. టీఆర్పీ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ పటేల్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడడం కోసమే ఇలాంటి అవకాశం పోతే రాదు అని చెప్పేసి నల్గొండ జిల్లా నుంచి పొద్దున లేచి పరిస్థితి ఇక్కడికి వచ్చి నేను చెప్పాలనుకున్న మేము చెప్తున్నాం. ఇవంటే ఇప్పటికే కాదు, ఇక్కడికి అడిచిన ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్పీ వాళ్ళు అన్ని రకాల పార్టీలు ఉన్నారు. ఇది కేవలం మన కులానికి చెందిన అన్యాయం మాత్రమే కాదు, బీసీలో మనకి పుట్టిన వాళ్ళందరికీ ఎక్కడికక్కడ అవమానం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ ఎక్కడ చేసుకొని
ఒక్కసారి ఈ రెడ్డి పాలననే మాకొద్దురా. మా కోపం తగ్గుతుంది. ఉమ్ములు కొట్టుకుపోయే ఎదవలు మీరు మా బీసీల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కొడుకులారా, మీరే ఎల్బీ నగర్ గడ్డ మీద గుడ్డలు కూడా తీసుకొడతామని మీకు ఈ సభ ఈ ధర్మ ద్వారా మీరు ఇప్పుడు వచ్చి మా బీసీ గౌరవ బిడ్డకు మన యాదవ బిడ్డకు సమాపన చెప్పకపోతే బిడ్డలాగా మీరు ఖబర్దార్ చూసుకోండి. శివచరణ్ రెడ్డి చక్కని శివచరణ రెడ్డిని పెట్టలే చేయాలి. పార్టీ నుంచి శివచరణ రెడ్డిని పెట్టలే ఎస్టీ మైనార్టీలకు ఒక అమ్మ మాదిరిగా ఉండి మరి మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నటువంటి మా పోచబోయిన ఈశ్వరమ్మ గారిని ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి అహంకారంతో వాడు ఒక తల్లి అనేటటువంటిది కూడా వయసును కూడా గౌరవించకుండా ఆ దుర్మార్గుడు మాట్లాడినటువంటి మాటల్ని మరి 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి మా ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అతన్ని సస్పెండ్ చేయకుండా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా వాళ్ళ దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. వారిని ఇప్పటికైనా పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే మా కార్యాచరణ అనేది మరి మేము తీసుకుంటా ఉంటాం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రెడ్డి కూడా తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి రాజకీయాలు చేయలేనటువంటి స్థితిలోకి ఇవాళ రెడ్లు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి డిమాండ్ చేయాల్సిందిగా